ఇంకోటి ఈ మధ్య అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తా ఉన్నాం అనమాట. ఆయన చిరంజీవి అని చెప్పి ప్రొడక్షన్ అతను. అసలు ఎంత బాగా పలకరిస్తాడంటే అండి, నేను గాడ్ ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు ఏడుపు వచ్చేస్తా. సార్ కొంచెం కొంచెం కాఫీ తీసుకొస్తాను సార్ కొంచెం అని చెప్పి అలా తీసుకొచ్చి ప్రేమగా సర్వ్ చేయడం అనమాట. భోజనం చేస్తాను సార్, ఈ కూర ఉందండి అద్దరిపోయింది కొంచెం వేసుకోండి సార్ కొంచెం, అంత ప్రేమగా ఉండేవారండి. ప్లస్ అమ్మమ్మ గారి ఇల్లు అనేది మేము ఆల్మోస్ట్ అప్పటికి ఒక 20 days ఏదో చేస్తూ ఉన్నాము. అందరి మధ్య ఒక బాండింగ్ వచ్చేసింది. ఆయన ఇలాగ మాకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. సర్వ్ చేస్తా కూడా అన్కాన్షియస్ అయిపోయాడు. అన్కాన్షియస్ అయిపోతే ఇదేంటి ఇలా అన్కాన్షియస్ అయిపోయాడని చెప్పి నేను వెళ్ళి పరిగెత్తుకుని చూస్తా ఉన్నాను. చూస్తున్న అతనికి చెయ్యి ట్విస్ట్ అయిపోతుంది. వెంటనే నేను పట్టుకున్నాను, కానీ ముందు పడుకోబెడదాము అంటే సడన్గా లో బీపీ కానీ ఏదైనా అయిందని చెప్పి కింద పడుకోబెట్టాం. ఆయన ఇంట్లో 108కి ఫోన్ చేసాం, కానీ ఏమైందండి? సింకోప్ కాదు, ఆయనకి ఇది బ్లడ్ హెమరేజ్ అయింది. ఓ మై గాడ్, అదే బ్రెయిన్ హెమరేజ్. వెరీ స్కేరీ. అప్పుడు విపరీతంగా చాలా అంటే ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్, విపరీతంగా ఏడుపు వచ్చింది. అంటే కళ్ళ ముందు అలా మనిషి చచ్చిపోవడం అనేది దట్ వాజ్ జరిగినాయి. కానీ హాస్పిటల్లో కూడా దిస్ వాజ్ లైక్ అంత దగ్గరగా ఉన్న వ్యక్తి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇట్ ఒక ఈవెంట్ఫుల్ లైఫ్ ఇది ఇలా చూస్తే మీరు. ఘర్షణ నుంచి మొదలుకుని తర్వాత అతడు ఆల్సో యూ ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అదే హీరో కింద మేము ఏదైతే శుభవేళ చేశానో దానికి దశరథ్ అని చెప్పి రైటర్ అనమాట. దశరథ్ త్రివిక్రమ్ గారు కూడా బాగా క్లోజ్గా ఉండేవారు. సో అలాగే అంటే అప్పట్లో ఒక టీమ్ లాగా ఉండేవారు అనమాట. ఈ నెంబర్ ఆఫ్ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళంతా ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్లో కలవడం ఇది అది అంతా. సో ఆ రకంగా ఇలాగ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వెళ్ళి కలుద్దాం అనుకుని ఫస్ట్ టైం వెళ్ళి కలిసాను ఆఫీస్లో. సార్ ఇలాగ తెలుసు కదండి, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ అగైన్, ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటే అసలు ఎంత నవ్వుతో పలకరిస్తారండి త్రివిక్రమ్. ఎప్పుడైనా మాట్లాడి కలిసారా మీరు? కలిసాను. సో ఎంత వార్మ్ రిసెప్షన్ ఉంటుందంటే ఆయన దగ్గర. సో ఆయన వెంటనే చెప్పారు మనం చేద్దాం రవి అని చెప్పేసి అతడు సినిమా ఆఫర్ వచ్చిందనమాట. ఐ మీన్ ఈ సినిమాలు, ఈ మెయిన్ సినిమాలు అన్నీ కాకుండా అసలు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు రవి గారు? ఐ డోంట్ నో అండి, నేను ట్రాక్ చేయలేదు కానీ బట్ 200 అయితే షూర్గా అయి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే వి జస్ట్ లుక్ ఎట్ హౌ డెస్టినీ ఓపెన్డ్ అప్ డోర్స్ ఫర్ యూ. ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి వాటంతట అవే వచ్చాయి కదా. కొంచెం మీ ప్రయత్నం అక్కడక్కడ ఉన్నా కూడా ఇనిషియల్గా, కానీ తర్వాత అస్సలు నేను నా ప్రయత్నం లోపమే జరుగుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే సమ్వేర్ ఈ సినిమా కెరియర్ అనేది స్కిల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ స్కిల్లో ఒక భాగమైన మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును కదా. అది ఆ భాగాన్ని మనకి యూజువల్గా మనం ఏ కెరియర్కి కూడా ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏముందిరా నీలో టాలెంట్ ఉంటే నీకే వస్తుంది కదా అని ఒక తప్పుడు ఆలోచనతోటి మనం ఉంటాం అనమాట. లేదా మనం మార్కెట్ చేసుకోకపోతే మనకి డెఫినెట్గా వెనకుండిపోతాం అనేది తెలుసుకుంటే మంచిది. అవును, కరెక్టే. అది మార్కెటింగ్ చాలా అవసరం. మీ ఇంటర్వ్యూస్ అసలు దాదాపు లేవనే చెప్పాలి. లేదండి, ఎప్పుడో 2010-11 టైంలో ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇదే ఇంటర్వ్యూ. నాకంటే అదే మన గురించి చెప్పుకునేది అంత ఏముంది అనిపిస్తుంది. ఒకటి, రెండు ఐ మీన్ ఇప్పుడు దానికి తోడు తమ్నెయిల్స్ మరీ దారుణంగా పెట్టేస్తారు. మనం ఒకటి మాట్లాడితే ఒకటి పెడతా ఉంటారు. ఆ తమ్నెయిల్స్ చూసి భయం వేస్తూ ఉంటుంది. అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదే మా వాళ్ళు పెడతారు ఎలాగో, ఆ రోజు చిరంజీవికి ఏమైందంటే అని. ఏ చిరంజీవి చెప్పరు కాబట్టి. సో ఈ తమ్నెయిల్స్ చూస్తే నాకు సగం భయం వేసి అసలు ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనేది లేదు. మేము మంచోళ్ళం, విల్ ట్రై టు బి గుడ్ పీపుల్. లేదండి, జనం కూడా అట్రాక్ట్ చేయాలంటే చెప్పాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండాలి. లేకపోతే జనం యూనో అసలు మన వైపే తిరిగి చూడరు. నేనేమో నాన్ కాంట్రవర్షియల్, ఎవరితోటి గొడవలు పెట్టుకుని ఎందుకు అనిపిస్తుంది. సో అందుకని ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదు కదండి ఏమన్నా ఇంటర్వ్యూస్. బట్ ఓవరాల్గా 200 చిత్రాలు, ఆల్మోస్ట్ 20-25 years లోపు, అంటే సంవత్సరానికి దాదాపు 7-8 సినిమాలు పడుతున్నాయి మీకు ఈజీలీ. దట్స్ అ గ్రేట్ ఇది కదండి. ఇంకా ఎక్కువ చేయాలని అనిపించిందా మీకు? ఇంకా ఎక్కువ చేయాలని కాదు, కానీ అట్లీస్ట్ 3 scenes అయినా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమాలో 2 scenes, ఆ 2 scenes అయినప్పటికీ లక్కీగా నాకంటూ ఒక రికగ్నిషన్ అనేది ఉంది. లక్కీగా రికగ్నిషన్ అయితే ఉంది. ఆ 2 scenes కన్నా ఒక్క 3వ scene కూడా పడితే బాగుండని ఆశ బాగా ఉంటుంది.
రెండు సీన్స్ అంటే మనకి ఎన్ని రోజులు, ఒక 4-5 days ఉంటుందా పర్ మంత్? లేదండి, 2 scenes అంటే డిపెండ్స్ ఆ సీన్ బట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ యూ డూ రవిప్రకాష్ గారు? నేను అదర్వైజ్ అంటే బిజీగానే ఉంటాం. షూటింగ్ లాస్ట్ ఈ 3-4 years నుంచి కొంచెం కరోనా తర్వాత కొంచెం స్లో అయింది, కానీ మామూలుగా అయితే మామూలుగా షూటింగ్, మళ్ళీ దాని తాలూకు డబ్బింగ్, మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ అంటారు, ఇలాగే నడిచిపోతుంది అంతేనా? యా అంతే. అది కాకుండా నేను 2013లో వల్లవనుకు పుల్లు మాయుధం అని చెప్పి మర్యాద రమణ తమిళ్లో చేశారు. సో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను వచ్చి, నేనేదో ప్రతినిధి అని చెప్పి నారా రోహిత్ సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను చూసి, సార్ మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామండి అంటే, ఏం సినిమా అంటే, అదే మర్యాద రామలో నాకు సూట్ అయ్యేది మహా అయితే బ్రహ్మాజీ గారు చేసిన బావ క్యారెక్టర్ అనుకున్నాం. లేదండి హీరోయిన్ బ్రదర్ అన్నారు. హీరోయిన్ బ్రదర్ నేను ఎక్కడ సూట్ అవుతాను రా బాబు, ఎందుకు వచ్చింది సరే అయితే అన్నట్టు. ఐ మీన్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ మర్యాద రామన్నలో, బ్రదర్ క్యారెక్టర్. దానికోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 10 kgs వెయిట్ పుట్ ఆన్ చేశాను అనమాట. లైక్ మై షోల్డర్ వాస్ దిస్ మచ్ హ్యూజ్ అండ్ జిమ్కి వెళ్ళి బాగా వెయిట్ పుట్ ఆన్ చేశాను. ఒక బ్యాడ్ అన్నయ్య అందులో, బ్యాడ్ అన్నయ్య కింద వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఆ వెయిట్ తగ్గించడం కోసం ఎలాగా అనుకుంటూ జిమ్లో ఎంత చేస్తాము, ఎంత జాగింగ్ చేస్తాము బోర్ కొట్టి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్ అనమాట. ఓహో. సో ఆ 2013 నుంచి ఆల్మోస్ట్ ఒక దట్ బికేమ్ ప్యాషన్ అంటే హాబీ బికేమ్ ఎ ప్యాషన్ అనమాట, టెన్నిస్. సో ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్. ఆల్మోస్ట్ ఒక 10 years విపరీతంగా ఆడాను. ఇప్పుడు కొంచెం తగ్గించాలండి. అంటే వెయిట్ లూజ్ అవుతారంటే అంటే ఇట్స్ కార్డియో కదా స్పోర్ట్. ఎనీ స్పోర్ట్ ఈజ్ లైక్, అంటే ఎనీ స్పోర్ట్ ఈజ్ జస్ట్ నాట్ ఎ స్పోర్ట్ అండ్ ఇట్స్ టీచర్స్ యూ లైఫ్. యూనో ఓడిపోవడం, గెలవడం, మనని మోటివేట్ చేసుకోవడం, ఆ పర్టికులర్ కోర్ట్లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఏం ఆలోచిస్తున్నాడు, మోర్ దెన్ ఎనీథింగ్ నీ ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వచ్చి ఒక 1-2 hours నీ టెన్షన్స్ అన్నిటిని పక్కన పెట్టి బాల్ మీదే ఫోకస్ చేస్తాం. దట్స్ ఎ వండర్ఫుల్ మెడిటేషన్ యాక్చువల్లీ. కరెక్ట్, దట్స్ ట్రూ. యా.